దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14:27-28 వచనములలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, బెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించెదరు. 27వ వచనంలో శాంతిని గూర్చి మనం గమనించగలిగితేనండి, ఇది డబ్బుతో కొనలేని అమూల్యమైన బహుమానము. ప్రభు ఒక్కడే 2 రకములైన శాంతిని ఇవ్వగలుగుతారు మనకి. మొదటిగా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. సిలువలో ఆయన మరణించడం ద్వారా దేవునితో మనకు శాంతి సాధ్యమైంది. దేవుడు మన పాపములను బట్టి ఎంత మాత్రము శిక్షించడు. మన మనసాక్షి మనల్ని ఇక తొందర పెట్టదు. రోమాపత్రిక 5:1 ప్రకారము. రెండవదిగా నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మన హృదయములలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రతిరోజు అనుభవించే శాంతి ఇది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 కూడా దీనిని గూర్చి మనము గమనించగలము. పరిస్థితులు ఎలా ఉండినా మన హృదయములలో శాంతితో నింపుతాడు దేవుడు. లోకములోని ప్రజలు శాంతిని గురించి చాలా ఎక్కువగా మాట్లాడతారు, కానీ వారికి శాంతిని గురించి మరి ఎటువంటి ఆలోచనలు ఉండినప్పటికీ కూడా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:3 చూస్తే యేసుక్రీస్తు మనకు అనుగ్రహించే శాంతి శాశ్వతమైనది. అందువలన మనము భయపడవలసిన పని లేదు. కానీ యేసు ప్రభువు తమను విడిచిపెట్టి వెళ్తున్నారని శిష్యులు దిగులు పడిపోతున్నారు. వారు ఆయన్ను ప్రేమిస్తున్నారు. తాను పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్తున్నానని చెబితే వారు సంతోషించి ఉండవలసింది. కానీ వారు ఎంతసేపు తమను గురించే ఆలోచిస్తున్నారు. ఒక్కసారిగా ఆ మాట వారికి చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే వారు వలలు, పడవలు, కుటుంబాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు సువార్త దగ్గర ఉండడం తప్పించి వారు వేరే ఏ ఆలోచనలు లేకుండా యేసుక్రీస్తు వెంబడే రాత్రింబగలు ఉన్నారు కదా. ఒక్కసారిగా నేను వెళ్తున్నానంటే వాళ్ళు కొంచెం బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. తండ్రి తనకంటే గొప్పవాడు అని చెప్పడంలో యేసు ప్రభు ఉద్దేశం ఏమై ఉంటుంది? క్రొత్త నిబంధనలోని ఇతర స్థలములలో క్రీస్తు దేవుడు తండ్రితో సమానుడు అని పరిశుద్ధాత్మ మనకు బోధిస్తున్నాడు. యోహాను సువార్త 10:30, 14:8-9 గమనిస్తే ఆ నిర్దిష్ట సమయంలో మాత్రం తండ్రి కుమారుడి కంటే అత్యధికం గల స్థానం సంపాదించుకున్నారు. ఎందుకంటే కుమారుడు భూలోకంలో సేవకుడి స్థానం గైకొన్నారు. తండ్రి పరలోకంలో కూర్చొని ఉంటే కుమారుడికి భూలోకంలో తల వాల్చుకోవడానికైనను స్థలము లేదు. ఆయన శత్రువులు అవమానపరిచి చివరకు ఆయన సిలువకు మేకులతో కొట్టి చంపారు కదండి. యేసుప్రభు వారికి ఇవన్నీ తెలియచేసి జరగనైన దానికి వారిని సిద్ధం చేశారు. యోహాను సువార్త 14:29 ప్రకారం త్వరలో సాతాను రాబోచున్నాడు కనుక ఆయన వారికి అనేక సంగతులు చెప్పలేకపోయారు. యేసుప్రభు మీద సాతానుకు ఎలాంటి అధికారం లేదు. యోహాను సువార్త 14:30 ప్రకారం అయితే సాతాను తనను సిలువ మరణమునకు అప్పగించేలాగా ప్రభువే అనుమతించారు. ఎందుకంటే అది తండ్రి సంకల్పం. ఒక్కసారి యేసు ప్రభు తండ్రి పట్ల తన ప్రేమను గూర్చి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన ప్రత్యేక రీతిగా ఆ ప్రేమను రుజువు చేయబోతున్నారు. ఏమనగా యోహాను సువార్త 14:30 ప్రకారం చాలాసార్లు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెబుతాం. మన ప్రేమ వట్టి మాటలేనా లేక క్రియలలో కనపడుతున్నాయా? యేసుప్రభు తన శిష్యులని మనల్ని ఆదరించడానికి ఎన్నో విషయములు చెప్పారు కదండి. ఏమనగా అవి ఆయన తండ్రి దగ్గరకు వెళుచున్నారు. వారు కూడా అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయడానికి వెళ్తున్నారు. అంతా సిద్ధమైనప్పుడు ఆయన స్వయముగా వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోతారు. 3వ వచనం ప్రకారం వారికి అప్పగించిన పని నెరవేర్చడానికి వారు ఏమడిగితే అది ఇస్తారు. యోహాను సువార్త 14:13-14 వారి నడిపించడానికి ఆ పని నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. యోహాను సువార్త 14:16-17 తన ఆజ్ఞలకు విధేయులైన వారికి ప్రభువు తనను వెల్లడిపరుచుకుంటున్నారు. తన మాటలు గైకున్న వారి దగ్గరకు తాను తన తండ్రి వచ్చి నివసిస్తారు కూడా. యోహాను సువార్త 14:21-23 క్రీస్తు తన శాంతిని వారికి అనుగ్రహించారు. అందువలననే శిష్యులు భయపడవద్దు అని వారికి అభయం ఇచ్చి వారిని ధైర్యపరుస్తున్నారు. యోహాను సువార్త 14:27 ఆమేన్.